బుర్ర తిన్నాడు, తిన్నది బుర్ర తిన్నాడు అంతేగా. 3 గంటలు భరించాలంటే కష్టం ఉన్నారు. బాగానే ఉంది, బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది. ప్రభాస్ కోసం వచ్చారు అంతా. విష్ణు సారే అందులో మైనస్. ఓకే అన్న, అంతేం లేదన్న, జస్ట్ ఇంకా ఏదో క్యామియోస్ ఉన్నంత వరకు బాగుంది అంతే. ప్రభాస్ యాక్టింగ్ ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది. లైక్ క్యామియో మిగిలిన యాక్టర్స్ కూడా చిన్న చిన్న క్యామియోస్ చేస్తారు కదా, క్యామియోస్ ఉన్నంతసేపు బాగుంది. కానీ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించాయి. కానీ బీజిఎం ఎలా ఉంది? ఓకే అన్న. ఇప్పుడు మూవీకి ఇప్పుడు ప్లస్ ఏంటంటే విష్ణు గారు చాలా చెప్పారు ఇప్పటి వరకు దీని గురించి. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఆడియన్స్ గా చూడగానే? లేదు, నేను జస్ట్ ప్రభాస్ కోసం వచ్చాను, ఇంకా చూసాను, అయిపోయింది, వెళ్తున్నాను. సో ఆయన ఎపిసోడ్ అంతా బాగుంది. ఆయన ఎపిసోడ్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నిజంగా చాలా అనిపించింది. మిగిలిన దాంట్లో ఎక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ అందరు గుడ్డల మీద చేసుకుని వెళ్ళొచ్చా సినిమాకి? అంటే ఫస్ట్ హాఫ్ అంతేం లేదు, సెకండ్ హాఫ్ అలా ఒక అరగంట చూసి కాంటే వచ్చేయచ్చు. చూడొచ్చు అంటే టైం పాస్. కానీ చాలా ఇయర్స్ కష్టపడి దీన్ని అంటే చాలా మంది స్టార్స్ పెట్టి తీశారు కదా, వర్కౌట్ అవుతుందంటారు తెలుగులో. బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నంత అయితే లేదండి మూవీ. సెకండ్ హాఫ్ అయితే కొంచెం బెటర్, ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ లాగ్, రొమాన్స్ అనేది ఎక్కువ ఉంది ఫస్ట్ హాఫ్. 30 నిమిషాల ముందే వచ్చి ఏం చెప్తున్నావు అన్న? 30 నిమిషాలు సినిమా ఉంది అన్న. లాస్ట్కి వరకే సీన్ సరిపోదు అన్న. ఫస్ట్ హాఫ్కి అయిపోయింది, సెకండ్ హాఫ్ ఏదో అన్న కోసం చూసినాము. అన్న కోసం 20 minutes తప్ప సినిమాలు ఇంకేం లేదు. అట్లీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం లాగ్ బాగా లాగు, సెకండ్ హాఫ్ అయితే బెటర్. ఫస్ట్ హాఫ్ చూసినావు కదా, హ్యాపీ. అందుకని వెళ్ళిపోతున్నావా? సరిపోదా అన్న, సినిమాలు ఏముంది సరిపోదా? ఇందులో పెద్ద పెద్ద క్యారెక్టర్లు అక్షయ్ కుమార్, జస్ట్ 5 minutes అక్షయ్ కుమార్, శివుడు, మిగతా క్యారెక్టర్స్ 5 minutes 10 minutes ప్రభాసే అన్న. అంతకు మించి సినిమాలు ఏమి. ఓకే బ్రో, నెక్స్ట్ వెనక ఓకే, గుడ్, వాచబుల్. కోసం వచ్చాము, ప్రభాస్ కోసం. బాగుంది, ప్రభాస్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ కష్టపడి తీశారు కదా, మరి ఏమైనా వర్కౌట్ అవుతుంది? వర్కౌట్ అవుతుందంటే ట్రై చేస్తారు, బాగానే ఉంది, అలా చూడొచ్చు. ఒక 30 minutes దాకా. ఎలా ఉన్నాయి ఎపిసోడ్స్? ఎలా ఉన్నాయి మిగతా వాళ్ళు? అంటే అక్షయ్ కుమార్, మోహన్ లాల్ చాలా మంది ఉన్నారు కదా. చాలా మంది. మోహన్ లాల్ అంటే ఒక 5 minutes అంతే, జస్ట్ ఒక 5 minutes. శివుడిగా సెట్ అయింది అంటే చెప్పలేం కానీ పర్లేదు, బాగుంది. అక్షయ్ కుమార్ కాజల్ సెట్ అయ్యారా? శివుడు పార్వతి బాగుంది, చాలా బాగుంది. ఓవరాల్ మూవీ గురించి ఏం చెప్తారు? ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వెయిట్ పర్లేదు, చూడొచ్చు ఒకసారి. 30 నిమిషాల ముందు వచ్చి చూడొచ్చు అంటావు? యాక్చువల్లీ ఓపెన్ చెప్తాను, ప్రభాస్ కోసం వచ్చాము, ప్రభాస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. ఎందుకని అలా సినిమా కోసం నాకు ప్రభాస్ కోసం వచ్చాను. అయితే యావరేజ్ ఉందండి. ఆ ప్రభాస్ గారు ఉన్న ఒక 20 నిమిషాలు తప్ప ఇంకా మూవీలో ఇంకేం లేదు, అంతా చాలా స్లోగా ఉంది మూవీ అంతా కూడా. ప్రభాస్ గారు ఉన్న 20 నిమిషాలు మాత్రం సినిమా చాలా బాగుంది. ఇప్పుడు అయిపోయింది, ఆయన క్యారెక్టర్ అయిపోయింది, వచ్చేసాం బయటకి, ఇంకా అది పరిస్థితి. మంచి మనోజ్ విష్ణు యాక్టింగ్ చాలా బాగుందండి, కాకపోతే సినిమా స్లోగా ఉంది. బీజిఎం ఎలా ఉంది? బీజిఎం కూడా ఉంది, మ్యూజిక్ బాగానే ఉంది. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చినప్పుడు బీజిఎం బాగుంది, చాలా బాగుంది. మీరేంటి అడుగుతున్నారు? హైలైట్స్ ఏంటి ఇప్పుడు సినిమా ఏంటంటే ప్రభాస్ గారు అంటే ఆయన 1.5 నిమిషాలు మాత్రం సినిమా చాలా బాగుంది, అయితే చాలా స్లోగా ఉంది సినిమా. అయితే కొంచెం ఫాస్ట్ చేస్తే బాగుంటుందా? ఫాస్ట్ చేయడం అంటే అదే సినిమా ఇంకా అంతే స్లోగా, డైలాగ్ డెలివరీ, విష్ణు గారు డెలివరీ కూడా చాలా స్లోగా ఉందండి. ప్రభాస్ గారు ఉన్న కొద్దిసేపు మాత్రం సినిమా చాలా బాగుంది, ఆయన అయిపోయింది, ఇంక వచ్చేసాం బయట. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు అంటే చాలా చూడొచ్చు, పర్లేదు, చూడొచ్చు. పాత సినిమా చూస్తే చాలా బాగుంటది, అది ఎన్నిసార్లు అయినా సరే చూడాలనిపించేలా ఉంటది అనమాట. సో ఇందులో కొద్దిగా ఏంటంటే ఎంతమంది పాన్ ఇండియా స్టార్స్ ని పెట్టుకొని ఇంకొద్ది జాగ్రత్త పడి ఉంటే బాగుంటదని నాకు అనిపించింది. అదర్వైజ్ సినిమా ఓకే, బాగానే ఉంది, చూడొచ్చు. ఎంతవరకు కలెక్షన్ వస్తా అంటారు? కలెక్షన్ డబ్బులు వచ్చేస్తాయండి, ప్రొడ్యూసర్ సేఫ్ అవుతాడు, అందులో ఏ డౌట్ లేదు. ఎందుకంటే ఎంతమంది పాన్ ఇండియా స్టార్స్ ఉండగా లాస్ అవుతారు నేనైతే అనుకోను, కానీ ఇంకొద్దిగా బెటర్ గా తీసుంటే బాగుంటది అని నాకు. సో మీరు ప్రభాస్ కోసం వచ్చారు? ప్రభాస్ ఆయన కోసం నేను రాలేదండి, మామూలుగా సినిమాగా చూస్తాను నేను. ఇప్పుడు ఏ స్టార్ కోసం మనం సినిమాలకు రాకూడదండి, నేను అన్నది అది కాదు. కానీ ఒక శివుడు మంచి సినిమా, శివుడు బాగా చూపిస్తారని వచ్చాను. అండ్ ఆల్సో ప్రభాస్ గారు మంచి, ఆయన స్టార్, ఆయన ఎలివేషన్స్ బాగుంటాయని చూడడానికి వచ్చాం. కానీ డిసప్పాయింట్ అయితే అయ్యాను నేనైతే. ఓకే, థ్యాంక్ యూ. విష్ణు డిడ్ గ్రేట్. న్యూజిలాండ్ లో తీసారు, అంత సో ఏంటి బ్రో, అంటే ఇంతమంది స్టార్స్ ని పెట్టి హ్యాండిల్ చేయగలిగాడు కరెక్ట్ గానే చేశారు. అవునా? వర్కౌట్ అవుతుంది సినిమా? వర్కౌట్ అవుతుంది, బాగుంది, ఓవరాల్ బాగుంది, కొత్తగా ఉంది. సో ప్రభాస్ గారి గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ తెలుగులో ఉన్నాయి కదా, సో తెలుగు ప్రభాస్ ఫ్యాన్స్ అవ్వచ్చు, వీళ్ళందరికీ ఎలాంటి ఫీల్స్ ఉంటుంది? ఎలా ఉంది ప్రభాస్ గారి అపీరెన్స్ కానీ
అంటే నెక్స్ట్ సినిమాలు కూడా చాలా టైం పడుతుంది కదా రాజేష్ ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్ అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది. చాలా సేపు ఉంది, ఒక 10 minutes 12 minutes ఉంటుంది సీక్వెన్స్. ఓకే అంతే అదిరిపోయింది. ఆ ఆరా కానీ అసలు ప్రభాస్ పర్ఫెక్ట్ సూట్ అయ్యాడు. స్టార్టింగ్ నుంచి బోరింగ్ ఉంది. కొంచెం బోరింగ్ అని కాదు, అంటే మనం ఆ ఇంపాక్ట్ మన మైండ్ లో ఒకటి పెట్టుకొని వస్తాం, ఏం చేస్తారు అది ఇదని. కానీ గ్రేట్ బాగుంది, సీరియస్ డైరెక్షన్ బాగుంది, రైటర్ అంట, రైటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో సూపర్ ఉంది. కొంచెం డైలాగ్స్ అంటే కొంచెం భక్తి స్టోరీ కదా, సూపర్ ఉంది, బాగా రాశాడు.